ఒక గడియ లోపలే శరీరం చూడగలిగేది ఆత్మ ప్రేరేపణ అనాత్మికత కావాల్సి వస్తుంది. లేకపోవడం వల్ల దేవుడు ఇస్తానని వాగ్దానం చెప్పి మోషే రావడం ఆలస్యం అయ్యేసి దేవునికి కానీ ఆరాధనలు కొందరైతే పాస్ గారిని కొట్టడానికి కర్ర గిర్రం ఏం చెప్పుచ్చినది. విగ్రహం చెయ్యాలన్న ఆగ్రహము ఉంటది, అందులో ఆరాధన. ప్రశ్న అది, నువ్వు రక్షణ ఆత్మను అణిచి వేసేసి సంఘాన్ని కడుగుతాడు ఆయన. ఆత్మ కలిగిన గొప్పది కూడా దుఃఖపడేది పరిశుద్ధాత్మ. ఈ శరీర సుఖం ఏం సార్ అది ఎప్పుడు కొట్టి వేశారో తెలియదు. అర్చన చేసేస్తాను ఈ లాభాయి మీద వేశాడు కాబట్టి. హలో అందుకే హలో కృప వెంబడి కృప నీకు 19వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. శరీరం నీకున్న క్రమం అపవిత్రత, అది ఆలోచన అపవిత్రమే. తినకూడదంటే తినకూడదు, అపవిత్ర తలంపులు రాకుండా అపవిత్ర, అది పరిశుద్ధత. శరీర సుఖంలో ఉంటే దురాత్మ పోదు చెప్పాలి. 4వ స్టేజీ ప్రేరేపణతో చెప్పినప్పుడు నువ్వు ఎందుకు కదా తీరిపోయే సమస్య మనకి ఉన్న ఉచితమైనది కాదు. అంటే రావట్లే ఒకరొకరితో కక్షలు పెట్టిన తర్వాత ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా హలో రైతులో చెప్పలే చెయ్యి తెలియదు. కారణం ఏంటి? కారెక్షన్ కరెక్ట్ కాదు. దేవుని కృప బట్టి ఆత్మపూర్ణ కలిగిన లేదు. ఏ కట్టాలని నేను అన్నట్లే, బంగారంతో కట్టాలి. పోయాడు రెడీ చేసుకొని నిలబడి ఉన్నాం. ఓ నిన్ను ఏం చేసేది? క్రమపరిచేది. ఓకేనా? నాన్న బైబిల్ తీసుకెళ్ళాలి, చర్చికి అనుకో. దేవుని రాజ్యం గడప కూడా దొక్కలేవు. సత్యమే. ఆ వాక్యంలో ఉండాలంటే దేనికి సుఖం ఎత్తున్నాం జరిగింది.